రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ను మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. ఆయనతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు ఆయన పరామర్శించారు. ఆయనతో పాటు సౌందర్య రాజన్ను కలిసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. దాడి ఘటన గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. రాముడి పేరుతో దాడులు చేయడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని హామీనిచ్చారు. మరోవైపు రంగరాజన్ పై దాడి అమానవీయ చర్యగా అభివర్ణించారు మంత్రి శ్రీధర్ బాబు. చిలుకూరు బాలాజీ దేవాలయం వద్ద భద్రత పెంచాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు మంత్రి. ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు సౌందర్య రాజన్ వారిపై జరిగిన దాడిని, సౌందర్య రంగరాజన్ గారి పైన జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రామరాజ్యం పేరిట ఎవరైనా హింసాత్మకమైన ఘటనలు చేసినా ప్రభుత్వం చూస్తూ ఊరుకునేది లేదు, ఉపేక్షించేది కూడా లేదు. ఈరోజు దాడులు చేసిన వారిపై కఠినంగా ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. నిన్న కూడా జరిగిన సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఒక పక్షాన వెంటనే ఆ నిందితులను అరెస్ట్ చేస్తారు. మహాకుంభమేళా అమృత స్నానాలకు